100 కేసులు పెట్టినా సరే బయటికి వస్తూనే ఉంటాం, ప్రజల కోసం పోరాడుతూనే ఉంటాం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుగుదేశం నాయకులకి తెలియజేస్తాం. కేసులకి భయపడే పార్టీ కాదు, కేసుల్ని లెక్క చేయం. మీరు మరీ ఒత్తిడి చేసి ఇంకా ఇబ్బంది పెట్టాలని చూసిన ప్రతిసారి దానికి రెట్టింపు ఉత్సాహంతో బయటికి వస్తాం తప్పితే వెనక్కి తగ్గే క్వశ్చనే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు మీరు నోరు తెరిచి అడగకపోతే, మీరు నోరు తెరిచి నిలదీయకపోతే మీకు ఎటువంటి పథకాలు కూడా రావనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నా. అడగందే అమ్మన్న అన్నం పెట్టదు అంటారు, అడగందే అమ్మన్న అన్నం పెట్టదు అంటారు. మనమేమో నోరు తెరవడానికి కూడా భయపడతాను. మరి మనకు అన్నం ఎవరు పెడతారు? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడో చెప్పినారు, అమ్మకి అన్నం పెట్టినాడు పిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తాడంటే మీరు ఎట్ట నమ్ముతున్నారు అని. మళ్ళీ మనం నమ్మినాం. కాబట్టి నేను ఒకటే కోరుతున్నా, దయచేసి ప్రశ్నించండి, నోరు తెరవండి, ఏదైనా సమస్య ఉంటే గట్టిగా నిలదీయండి. మీకు అండగా వైఎస్ఆర్సీపీ పార్టీ, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎల్లప్పుడూ ఉంటారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి మాత్రమే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, జై జగన్, జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 15 నెలల కాలం పాటు వారు చేస్తున్నటువంటి అవినీతిపరమైన పరిపాలన కావచ్చు, లేకపోతే మోసపూరితమైన పరిపాలన కావచ్చు, ప్రజల్లో ఒక చర్చ మొదలైంది. ప్రజల్లో వారి గొంతుని వినిపించడానికి మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ చేస్తుందల్లా చంద్రబాబు నాయుడు గారికి, ఎందుకంటే ఆయనకు వయసు మీద పడడం వల్ల ఆయన చెప్పిన వాగ్దానాలు మర్చిపోయినట్టున్నారు. కాబట్టి ఆ వాగ్దానాలని మళ్ళీ తిరిగి ఆయనకి గుర్తు చేయడం కోసం రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అని చెప్పేసి ఆయన మేనిఫెస్టోని తిరిగి ప్రజల ద్వారా ఆయనకి వినిపిస్తడం జరుగుతుంది. మరి సూపర్ 6 గురించి ఈరోజు మొత్తం రాష్ట్రంలో అన్నీ అమలు చేసేసామని చెప్తున్నారు. ప్రజల్లోకి వెళ్తేనేమో ఎక్కడా కూడా ఎవరికి కూడా ఏమీ అందలేదని చెప్పేసి ప్రజలు చెప్తూ ఉన్నారు. మరి ఎవరి మాట నమ్మాలా అనేది ఈరోజు ప్రజలే చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయమంటే ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయలేదంటే కానీ సింగపూర్ని డెవలప్ చేసినారని చెప్పుకుంటూ ఉన్నారు. ఈరోజు సింగపూర్ బాగుపడడానికి, లేకపోతే సింగపూర్లో ఆంధ్ర వాళ్ళు బాగుపడడానికి కారణం కూడా నేనే అని చెప్పడం అనేది పూర్తిగా హాస్యాస్పదంగా మారింది. అక్కడి ప్రజలు కూడా నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి. మేము ఇప్పటికైనా సరే గతంలో మాదిరి కాకుండా మీరు చెప్పిన మాటలకి కట్టుబడి ఉండి మీరు చెప్పిన వాగ్దానాల్ని నెరవేర్చి ప్రజల్లోకి రావాలని చెప్పేసి మరీ కోరుకుంటూ, ఎందుకంటే ఇప్పటికే మీరు 3 సార్లు ప్రజల్ని మోసం చేయగలిగినారు, 4వ సారి కూడా మోసం చేసి విజయం సాధించగలిగినారు. కానీ ప్రజలు అనేది ఈరోజు తెలుసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఎప్పుడు కూడా నిజాలు మాట్లాడనే విషయం మరొకసారి నిరూపితం చేసుకున్నారు. కానీ ఇప్పటికైనా సరే, ఎందుకంటే మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు ఇది చివరి టర్మ్, ఎందుకంటే వయసు మీద పడింది కాబట్టి చివరి టర్మ్ అంటున్నారు. కాబట్టి దిగిపోయే లోపలన్నా సరే మీరు చెప్పిన వాగ్దానాలన్నీ నెరవేర్చాలని చెప్పేసి